హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెన్నా పౌడర్ ఎలా మిక్స్ చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే మంచి షైనీగా సిల్కీగా వస్తుంది, కాదు మేము ఓన్లీ గ్రే హెయిర్ కోసం పెట్టుకుంటున్నామంటే ఏమేమి యాడ్ చేయాలి మంచి రెడ్ కలర్ కోసం చూద్దాం. ఇక్కడ నేను బంజారాస్ హెన్నా తీసుకుంటున్నానండి. ముందుగా మనం టీ డికాషన్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ టీ పౌడర్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి 1 గ్లాస్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. టీ డికాషన్ ఎప్పుడైనా మంచిగా థిక్గా మనం ప్రిపేర్ చేసుకుంటే హెన్నా కలర్ కూడా బాగా వస్తుందండి. మన హెయిర్ వాల్యూమ్కి లెంత్కి తగ్గట్టు ఇక్కడ మనం హెన్నా తీసుకున్నాం. నాది చిన్న హెయిర్ కాబట్టి కొంచెమే హెన్నా తీసుకున్నాను. దాంట్లో కొంచెం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టీ పౌడర్ యాడ్ చేస్తూ ఒక విస్కర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. స్పూన్ కంటే విస్కర్తో మంచిగా మిక్స్ అవుతుంది, ఎక్కడ లంప్స్ లేకుండా. కొంచెం టీ పౌడర్ యాడ్ చేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఎక్కడ లంప్స్ లేకుండా ఇక్కడ విస్కర్ తోటి మంచిగా కలుపుకుందాం. ఓన్లీ కండిషనింగ్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. మార్నింగ్ పెట్టుకునే ముందల దాంట్లో 1 టేబుల్ స్పూన్ కర్డ్, హాఫ్ లెమన్, అలాగే 1 ఫుల్ ఎగ్ యాడ్ చేసుకొని పెట్టుకొని 1 అవర్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకుంటే మన హెయిర్ మంచి కండిషనింగ్గా ఉంటుంది, అలాగే సిల్కీగా షైనీగా ఉంటుంది. కాదు మేము ఓన్లీ గ్రే హెయిర్ కోసమే పెట్టుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఇలా ఈ కన్సిస్టెన్సీలో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ పెట్టుకునే ముందల 1 ఫుల్ లెమన్ కలుపుకొని అప్లై చేసుకొని 1 అవర్ ఉంచుకొని వాష్ చేసుకోవాలి. అప్పుడు మనకి మంచి రెడ్ కలర్ వస్తుంది. ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ ఇండిగో పెట్టుకుంటే మనకి మంచి బ్లూ కలర్లో వస్తుందండి. చూడటానికి బ్లాక్ లా కనిపిస్తుంది ఆయిల్ అలా పెట్టుకున్నప్పుడు. ఇండిగో ఎలా కలుపుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అని తెలుసుకునే వాళ్ళు కామెంట్ చేసేయండి, నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇలా మనకు మిగిలిన హెన్నా పౌడర్ ఉంటుంది కండి, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని 2 పిన్స్ వేసేసుకొని మన ఈ బంజారా